నిన్న గురువారం ఆగస్టు 29న రిలీజ్ అయిన నాని కొత్త సినిమా సరిపోదా శనివారం రిలీజ్ అయిన మొదటి రోజు తెలంగాణలో 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 4 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ సినిమా 9 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి కూడా మొదటి రోజు 9 కోట్లు గ్రాస్ వచ్చింది తెలుగు రాష్ట్రాలకు సమానంగా. ఇక కర్ణాటక నుంచి 2 కోట్లు గ్రాస్ రాగా టోటల్గా ఈ సినిమా మొదటి రోజు 20 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 11 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లు, అంటే నాని కెరియర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ 80 కోట్లు. డిస్ట్రిబ్యూటర్లకి 41 కోట్లకు అమ్మారు థియేటర్లకి. అందులో 11 కోట్లు వెనక్కి వచ్చే మొదటి రోజు, మరో 30 కోట్లు షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 30 కోట్ల షేర్ రావాలి అంటే మరో 60 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు శుక్రవారం, రెండవ రోజు వర్కింగ్ డేనే. రేపు శని ఆదివారాల్లో సినిమా ఖచ్చితంగా కలెక్షన్స్ ఇంకా పెంచుకుంటుంది. నిన్న గురువారం మొదటి రోజు కూడా వర్కింగ్ డేలో రిలీజ్ అయిన ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం నాని స్టార్ పవర్కి నిదర్శనం. అది మన నాని కొత్త సినిమా సరిపోదా శనివారం రిలీజ్ అయిన మొదటి రోజు 20 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 11 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 41 కోట్లకు కొంటే 11 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 30 కోట్లు వెనక్కి రావాలి అంటే 60 కోట్లు గ్రాస్ రావాలి. నాకు తెలిసి ఈ వీకెండ్లో 50% రికవరీ అవుతుంది. మిగతా 50% మొదటి వారంలో కంప్లీట్ అవుతుంది. నానికి హ్యాట్రిక్ పడబోతుంది. దసరా హిట్ తర్వాత, హాయ్ నాన్న హిట్ తర్వాత సరిపోదా శనివారం కూడా కమర్షియల్గా హిట్ పడి హ్యాట్రిక్ కాబోతుంది. ఓకే, బాయ్.